గుంటూరులో సూరత్ షాపింగ్ మాల్ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. గుంటూరు చౌత్రా సెంటర్లో శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో సూరత్ షాపింగ్ మాల్ అట్టహాసంగా ప్రారంభమైంది. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై షాపింగ్ మాల్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో నజీర్ అహ్మద్, కళ్యాణం శివ శ్రీనివాసరావు మాట్లాడుతూ, పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుబాటు ధరలతో తూర్పు నియోజకవర్గంలో సూరత్ షాపింగ్ మాల్ ఏర్పాటు కావడం శుభ పరిణామమని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా యువకులకు స్వయంగా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమని కొనియాడారు. ఈరోజు రాజధాని ప్రాంతంగా మారుతున్నటువంటి గుంటూరు నగరంలో ముఖ్యంగా వస్త్ర ప్రపంచంలో ఒక నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టినటువంటి సూరత్ కలెక్షన్, సూరత్ షాపింగ్ మాల్ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి పేదవారికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఒక చక్కటి షోరూమ్ను పెద్ద పెద్ద నగరాల్లో ఉండేటువంటి షోరూమ్స్కి దీటుగా గుంటూరు నగర ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా అన్ని రకాల డ్రెస్ మెటీరియల్స్ దగ్గర నుండి, పార్టీ వేర్ దగ్గర నుండి రోజు వాడుకునేటువంటి ప్రతి ఒక్క ఐటెంను కూడా ముఖ్యంగా మహిళలకు ఎక్కడో జర్నీ చేసి వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా విజయవాడ అలాగే హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళి అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా అన్నీ కూడా గుంటూరు మా ఇంటి పక్కనే ఉంది అనేటువంటి విధంగా సూరత్ షాపింగ్ మాల్లో అన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో షోరూమ్ని ఏర్పాటు చేసినందుకు పార్ట్నర్స్ ఇద్దరికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. తప్పకుండా నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి కానీ ఉప ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రతి ఒక్క యువకుడు కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయికి ఎదగాలనేటువంటి పిలుపు మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఇటువంటి చక్కటి ఆలోచనతో తాము సంపాదించుకునేటువంటి మార్గంతో పాటు దాదాపు 50 నుంచి 70 మంది మహిళలకు జీవనోపాధి కల్పించేటువంటి ఒక చక్కటి ఆలోచన తీసుకొని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ షోరూమ్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు సూరత్ షాపింగ్ మాల్ వాళ్ళకి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మా జనసేన పార్టీ అలాగే పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ ఉన్నటువంటి కేకే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు గుంటూరు వన్ టౌన్లో ఇంత పెద్ద షోరూమ్ని ఓపెన్ చేయడం అనేది మాకు కూడా చాలా ఆశ్చర్యకరం అనిపించింది. ఎమ్మెల్యే గారు అట్లానే వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో, ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద నగరాల్లోకి వెళ్ళాలి, లేకపోతే ఎక్కువ స్పేషియస్గా ఉన్న ఏరియాల్లో షోరూమ్స్ కండక్ట్ చేయాలని ఆలోచిస్తారు. కానీ సూరత్ షాపింగ్ మాల్ బ్రదర్స్ ఇద్దరు కూడా మధ్యతరగతికి పేదవారికి అందరికి కూడా అందుబాటులో ఉండాలి, అలానే ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుబాటు ధరల్లో అందించాలనే ఉద్దేశంతో వన్ టౌన్లో ఏర్పాటు చేయటం చాలా శుభదాయకం. దానికి తోడు ముఖ్యమంత్రి గారు అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా యువత అన్ని రంగాల్లో ముందుకు రావాలి, వచ్చి తద్వారా వారి ద్వారా ఒక 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశాన్ని వీరు నిజం చేసి ఈరోజు చూపించారు. ఈ షోరూంలో సుమారు 100 మంది దాకా మహిళలు వర్క్ చేస్తారు. దానికి తోడు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు మనం ఎక్కడైనా పెద్ద షోరూంలోకి వెళ్తే సుమారు ఒక 5,000 రూపాయలు ఉండే ఒక డ్రెస్సు వీళ్ళ దగ్గర ఒక 1000 రూపీస్కే సేమ్ క్వాలిటీ సేమ్ మెటీరియల్ ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చినందుకు సూరత్ షాపింగ్ మాల్ సోదరులు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నా సోదరుడు వన్ టౌన్ ఎమ్మెల్యే అయిన నజీర్ గారికి మరియు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ.